అనంతపురం జిల్లాలో వ్యవసాయ సంక్షోభం నెలకొంది. లక్షల ఎకరాల్లో సాగు చేసిన వేరుశెనగ పంట ఎండిపోయింది. కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టిన అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పూర్తిగా పంట ఎండిపోయిన తర్వాత కొత్త తరహా పద్ధతిలో రైతు కన్నీళ్లు తుడుస్తామంటూ రెయిన్ గన్స్ పేరుతో హడావుడి చేసింది. అయినా సరే ఫలితం మాత్రం జరగలేదు. రుణాల మాఫీ కూడా జరగలేదు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ డబ్బులు చేతికి అందకపోవడంతో కరువు రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్నారు. గడిచిన 2 ఏళ్ల వ్యవధిలో సుమారు 200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా లక్షలాది మంది రైతులు పొట్టచేత పట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లారు. ఈసారి కూడా దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో రైతుల్లో ఆత్మస్థైర్యం సన్నగిల్లుతోంది. రైతుల్లో భరోసా కల్పించేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పోరాటాన్ని ఉధృతం చేశారు. రైతు పోరు స్పెషల్ ఎడిషన్ కు స్వాగతం. అనంతలో జూన్, జూలై మాసాల్లో మంచి వర్షాలు నమోదు కావడంతో అన్నదాతలు ఆశపడ్డారు. ఖరీఫ్ సీజన్లో వర్షాధారం కింద సుమారు 15 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంటను సాగు చేశారు. పంట సాగు చేసి 50 రోజులైనా వర్షాలు ముఖం చాటేయడంతో వేరుశెనగ పంట ఎండిపోయింది. రైతు పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయింది. అనంతపురం జిల్లాలో ఆగస్టు మాసంలో సాధారణంగా వర్షాలు నమోదవుతూ ఉంటాయి. ఈసారి మాత్రం వరుణుడు కరుణించలేదు. ఆగస్టు మాసంలో సాధారణంగా 88.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా కేవలం 18.1 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. దీంతో పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. వేరుశనగ వేశారు, అది పూర్తిగా నష్టపోయింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా కూడా పోయి చూస్తే చెనిక్కాయలు లేవు, విత్తనాల లోపం ఉంది, విత్తనాలు సరిగ్గా ఇవ్వలేకపోయారు. తర్వాత వేసిన పంటకు కూడా పూర్తిగా అంటే పంట రక్షక తడులు ఇచ్చినామని చెప్పి ఆయన అధికారులతో చెప్పిస్తున్నారు తప్పితే వాస్తవంగానంటే జల ఫిరంగులు జలమే లేదు, జల ఫిరంగులు జల గన్నులు అవి పేరు లేదు, పూర్తిగా విఫలమయ్యాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పంట పండుతుందనే ఆశతో మొత్తం అంతా కూడా కుళ్ళిపోయి నానిపోయినాయి. వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని చెప్పి మాటలు చెప్పినారు తప్ప ఎక్కడ కూడా ఒక బస్తా కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ సంవత్సరం తొలకరి వర్షాలు ముందుగా రావడం వల్ల అత్యధిక శాతం రైతులు ఈ సంవత్సరమైనా వేరుశనగ పంట పండించుకొని బయటపడదామనేటువంటి ఆశతో పంటలు ఎక్కువ శాతం సాగు చేస్తున్నారు. కానీ పంట పెట్టిన 75 రోజులైనా వర్షం రాకపోవడం వల్ల మొత్తం ఈ జిల్లాలో వేరుశనగ పంట మొత్తం నాశనమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా తనకు తెలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతుంటారు. తన వద్ద డాష్ బోర్డు ఉందని, ఎక్కడ ఏం జరుగుతుందో ఇట్టే పసిగట్టేస్తానని ఆయన బహిరంగ సభల్లో ఆర్భాటంగా ప్రకటిస్తూ ఉంటారు. అనంతపురం జిల్లాలోనే కాదు, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా సాగు చేసిన వేరుశెనగ పంట ఎండిపోతున్న సంగతి మాత్రం చంద్రబాబు నాయుడు పసిగట్టలేకపోయారు. 2016 ఆగస్టు మాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఆగస్టు 6వ తేదీన ధర్మవరంలో చేనేత కార్మికుల సదస్సులో పాల్గొన్నారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వచ్చారు. అయితే అనంత వేరుశెనగ పంటల పరిస్థితిపై ఏమాత్రం ఆరా తీయలేదని తెలుస్తోంది. ఖరీఫ్ ప్రారంభానికి ముందే రెయిన్ గన్స్ కూడా సిద్ధం చేశారు. అంటే సీఎం ఆలోచన ఏంటో ఇట్టే అర్థమవుతోందని రైతులు అంటున్నారు. రెయిన్ గన్స్ నిజంగా రైతుల కోసం ప్రవేశపెట్టారా, టీడీపీ కార్యకర్తల కోసం ఇచ్చారా అన్నది ఇప్పుడు అనంత రైతుల మధ్యలో నెలకొన్న ప్రశ్న. అనంతలో విస్తృతంగా పర్యటించిన సీఎం వేరుశెనగ పంటపై ఆరా తీయలేదు. తీరా పంటలన్నీ ఎండిపోయిన తర్వాత అంటే ఆగస్టు 28వ తేదీన అనంతపురం జిల్లా అమడగూరు, సీజీ ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పంటలు ఎండిపోయిన సంగతి తనకు తెలియదని సావు కబురు చల్లగా చెప్పారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మంత్రులు, అధికారులు మీడియాపై నిప్పులు చెరికారు. రాయలసీమ జిల్లాల్లో లక్షల ఎకరాల్లో సాగు చేసిన వేరుశెనగ పంట ఎండిపోతున్న సంగతి తనకెందుకు చెప్పలేదంటూ బుకాయించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. రేణిగనలేమో బూటకమా, ఈ రేణిగనలని జన్మభూమి కమిటీ వాళ్ళ ఇళ్ళలోనే ఉన్నాయి. చెప్తాను, నేను రాప్తాట్లో ఒకసారి విచారిస్తే ఆ మంత్రి, మహిళా మంత్రి పి అనే మరూరులో 2 రేణిగనలు వేసుకొని 50 పైపులు వేసుకొని కొడుతున్నాడంట. ఆయన పి అంటే టీచర్ అండి, ఆయనకి ఏమీ ప్రత్యామ్నాయం లేదా? ఆయన పొలమైన ఎండిపోయేది. ఇది ఎక్కడ సోద్యమండి? ఇంత విద్వానంగా ఉంది. ఇట్లాంటి పరిపాలన వాళ్ళు చేసేది. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు రెయిన్ గన్ డ్రామాకు తెరతీశారు. ఏపీలో ఉన్న రెయిన్ గన్స్, వాటర్ ట్యాంకర్స్ సీమ జిల్లాలకు తేవాలని ఆదేశించిన సీఎం
24 గంటలు కరెంటు ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ దాకా అనంతపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించిన చంద్రబాబు రెయిన్ గన్స్ ద్వారా పంటలకు నీరందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెనుకొండ, ధర్మవరం, రాయదుర్గం, హిందూపురం నియోజకవర్గాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రైతులతో ముఖాముఖి అయ్యారు. తన పర్యటన ముగించుకుని వెళుతూ రాయలసీమ జిల్లాల్లో 4 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంటను కాపాడినట్లు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ సంఖ్య గణనీయంగా పెరిగి ప్రస్తుతం 6 లక్షల ఎకరాలకు పైగా చేరింది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 3.70 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంటను కాపాడినట్లు అధికారులు లెక్కలు తయారు చేశారు. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న స్థాయిలో నిజంగా పంటలకు ఒక్క తడి నీరివ్వాలంటే సుమారు 10 టీఎంసీలు అవసరం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కరువు తాండవిస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడా పుష్కలంగా నీరు అందుబాటులో లేదు. తాగునీటి కోసం జనం అల్లాడిపోతున్న దుస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో 4 లక్షల ఎకరాలకు 10 టీఎంసీల నీరు ఎక్కడి నుంచి తెచ్చారు? ఎలా సరఫరా చేశారు? ఏ పొలాలకు రెయిన్ గన్స్ ద్వారా సరఫరా చేశారో అంతుబట్టడం లేదు. ఈ వివరాలు వెల్లడించాలని పదే ప్రతిపక్ష పార్టీ నేతలు కోరినా విడుదల చేసేందుకు ప్రభుత్వం సాహసించటం లేదు. చివరకు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించి రెయిన్ గన్స్ ద్వారా నీరందించిన పంట పొలాల్లో పంట చేతికొచ్చిందా అంటే అదీ లేదు. అందుకే రెయిన్ గన్స్ ఓ బూటకమని అనంత రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. నేను 13 ఎకరాల వేరుశెనగ వేసినాను, అయితే కూడా నాకు ఒక ఎయిర్ గన్ కూడా ఇవ్వడం లేదు. 13 ఎకరాల్లో మొత్తం నీలమట్టమై ఎండిపోయింది. కనీసం మా పక్క రైతులు, మా పక్క అనంతపురం టౌన్ పరిధిలోకి వచ్చినప్పుడు చాలా మంది రైతులు మాకు కనపడతారు. ఏమండి మీకు ఏమన్నా ఈ రెయిన్ గన్లు వచ్చినాయని చెప్తే, లేదన్నా మాకు కూడా ఏం రాలేదు, ఈ చంద్రబాబు నాయుడు ఈ రకంగా చెప్తున్నాడు, రెయిన్ గన్లు ఇచ్చి 300 కోట్లతో కాపాడినామని చెప్తున్నాడు, మాకు కూడా ఏం రాలేదంటారు. 300 కోట్లు రెయిన్ గన్ల పేరుతో 300 కోట్లు సహ చేసి కనీసం ఆ 300 కోట్లకు బదులు 200 కోట్లు కలుపుకొని 500 కోట్లు ఎకరాకు కనీసము ఈ జిల్లాలో 6 లక్షల హెక్టార్లలో వేరుశెనగ పంట ఉంది. అయితే 4 లక్షల ఎకరాలను కాపాడినామని చెప్తాడు ఆయన. ఇవన్నీ కేవలం కట్టుకథలు మాత్రమే చెప్తున్నాడు. కరువుతో అల్లాడుతున్న అన్నదాతలను రెయిన్ గన్స్ పేరుతో చంద్రబాబు మోసం చేశారని విమర్శిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ డబ్బులను ఎగ్గొట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం రెయిన్ గన్స్ ఇచ్చారా? అసలు బాబు మదిలో రైతులను ఆదుకోవాలని ఉందా? అయితే వేరుశెనగ పరిస్థితిని అంచనా వేయలేకపోయారా? అన్నదాత పరిస్థితిని అగమ్య గోచరంగా మారడానికి కారణమేంటి? సీఎం పంట ఎండిన తర్వాత రెయిన్ గన్ అంటూ డ్రామాలాడుతోందని అనంత రైతులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రెయిన్ గన్స్ తో పంటలు తడిపామని చెప్పడం వెనుక పెద్ద కుట్రే ఉందని రైతులు అనుమానిస్తున్నారు. గడిచిన 3 ఏళ్ల వ్యవధిలో ఏదో ఒక కారణం చెప్పి రైతులకు అన్యాయం చేస్తున్న తెలుగుదేశం సర్కారు కాంగ్రెస్ హయాంలో మంజూరైందన్న కారణంతో అనంతపురం జిల్లా రైతాంగానికి దక్కాల్సిన 643 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. వాస్తవానికి ఆ ఏడాదిలో రైతులు పంట నష్టపోయారని అప్పటి ప్రభుత్వం భావించి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. హక్కుగా రావాల్సిన 2013 ఇన్పుట్ సబ్సిడీని చంద్రబాబు రద్దు చేయడంతో కరువు రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2014లో 569 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాగా కేవలం 425 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. నేటికి 144 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అందక రైతులు వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. 2015లో పంటలు బాగా పండాయన్న అధికారుల తప్పుడు నివేదికలతో అసలు ఇన్పుట్ సబ్సిడీనే చంద్రబాబు ప్రభుత్వం మంజూరు చేయలేదు. వాస్తవానికి ఆ ఏడాదిలో అకాల వర్షాలు వచ్చి లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట కుళ్లిపోయింది. పంట చివరి దశలో భారీ వర్షాలు నమోదు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతుల కష్టాలు గుర్తించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ప్రభుత్వం వారికి మొండిచేయి చూపింది. భారీ వర్షాలతో కుళ్లిపోయిన వేరుశెనగ పంటను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత 25 కోట్ల రూపాయల పంట నష్టపరిహారం జాబితా రూపొందించి ప్రభుత్వానికి పంపినా నేటికి ఆ పరిహారం అందలేదంటే రైతులపై చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ఇట్టే తెలుసుకోవచ్చు. 200 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టినారు ఈ జిల్లా రైతులు ఈ సంవత్సరమే. దానికి మ్యాచింగ్ గ్రాంట్గా గవర్నమెంట్ మరో 200 కోట్లు. ఈ 400 కోట్లు 2013 నుంచి 2016 వరకు ఒక పైసా కూడా ప్రీమియం చెల్లించినటువంటి పాపాన ఇన్సూరెన్స్ కంపెనీలు పోలేదు. ఈ గవర్నమెంట్ కూడా ఏమీ పట్టలేదు. అంటే కరువు రైతు దగ్గర డబ్బులు వసూలు చేసుకొని పోతున్నాయి తప్ప కరువు రైతును ఆదుకునేటువంటి ప్రయత్నము కంపెనీలు చేయలేదు. చేయించాల్సినటువంటి ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడము ఈ జిల్లా రైతాంగం యొక్క దురదృష్టం. అదేవిధంగా 2014కి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటి వరకు
ఆధార అనుసంధానం చేసి ఆ రకంగా మొత్తం ఫిల్టర్ చేసి రైతులందరం కూడా ఈ రోజు కూడా తిప్పుకుంటున్నారు వ్యవసాయ శాఖ బ్యాంకుల చుట్టూ. అయితే ఈ రోజుకి కూడా 2014 సంబంధించినటువంటిది 75 కోట్ల రూపాయలు ఇప్పుడు కూడా పెండింగ్ ఉంది. మరి ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు దీన్ని వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు కూడా పరిష్కారం కూడా చేయలేదు. ఇది రెవెన్యూ శాఖ వాళ్ళు కానీ వ్యవసాయ శాఖ వాళ్ళు కానీ సీరియస్గా కూడా తీసుకోవట్లేదు. బ్యాంకులు కూడా మిస్ మ్యాచింగ్ ఇవన్నీ కూడా రోజు తిప్పుతూనే ఉన్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు ఊరిన రైతులకు ఆచరణలో చేస్తామంటున్నారు కానీ ఈరోజు ప్రత్యక్షంగా రైతులకు సంబంధించినటువంటి దాంట్లో 2014లో ఇన్పుట్ సబ్సిడీ ఇప్పుడు కూడా పెండింగ్ ఉంది, అది వెంటనే ఇవ్వాలని చెప్పేసి. అదేవిధంగా 2015 సంబంధించినటువంటి మొత్తం 63 మండలాల్లో కరువు ఉండదు. ఆ కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి మరి ప్రణాళికలు ఏర్పాటు చేసి అందరం కూడా అంచనాలు వేసి 650 కోట్లు ఇస్తామని చెప్పేసి చెప్పినారు. ఆ రకంగా ప్రతిపాదనలు పంపేటప్పుడు మొత్తం కూడా ఇక్కడ పంట పండలేదు, అయినా కూడా పండినట్లు కలెక్టర్లంతా కూడా నివేదికలు పంపించడం జరిగింది. దీన్ని రైతులను మోసం చేసినట్లయితుంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రకంగా 2015లో కొన్ని మండలాలు యాడికి మిగతావన్నీ కూడా తలుపులు ఇట్లాంటివి కూడా కొన్ని ప్రకటించుకోకుంటే ఆందోళన చేసి మీ అందరికి కూడా న్యాయం చేకూరుస్తాం, 63 మండలాలు కరువు మండలాలుగా ప్రకటిస్తాం, పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి చెప్పారు. కానీ 2016 సంబంధించినటువంటి వచ్చేసరికి 2015 గురించి ఏమాత్రం కూడా మాట్లాడుకోకుండా ఈరోజు పంట నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారు. పంట నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడు రెయిన్ గన్తో పంటలను తడిపినట్లు లెక్కలు చూపించి అన్నదాతలకు మొండిచేయి చూపడానికి తెలుగుదేశం సర్కారు ఎత్తులు వేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి తోడు టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అనంత దుర్భిక్షానికి కారణమవుతోంది. ప్రతి ఏటా వర్షాధారం కింద సాగు చేసే పంటలన్నీ ఎలాగో నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. అనంత జిల్లాకు సాగునీటి వనరుల విషయంలో న్యాయం జరుగుతోందా అంటే అది లేదు. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి హెచ్ఎల్సీ కాలువ ద్వారా 32.5 టీఎంసీల నీరు ప్రతి ఏటా రావాల్సి ఉంది. అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాకు ఈ నీరు వెళ్లాలి. పులివెందుల బ్రాంచ్ కెనాల్, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, ఆలూరు బ్రాంచ్ కెనాల్, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్, మిడ్ పెన్నార్ డ్యాం ఆయకట్టు ఈ నీటిపైనే ఆధారపడి ఉంది. సుమారు 3 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంటుంది. అయితే తుంగభద్ర ప్రాజెక్టులో పూడిక పేరుకుపోయిందన్న కారణంతో ప్రతి ఏటా తుంగభద్ర ఎగువ కాలువగా భావించే హెచ్ఎల్సీకి అన్యాయం జరుగుతోంది. కేవలం 20 టీఎంసీలకు మించి నీరు విడుదల చేయడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో 100 కిలోమీటర్లు ప్రవహించడంతో అక్కడి రైతులు జలచౌర్యానికి పాల్పడుతున్నారు. అనంతపురం వచ్చేసరికి 10 టీఎంసీలు కూడా మిగలటం లేదు. వచ్చిన నీరు కేవలం తాగునీటికి మాత్రమే సరిపోతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 10 టీఎంసీలను అదనంగా అనంతపురం వచ్చేలా చర్యలు తీసుకుని అమలు చేశారు. కర్నూలు జిల్లాలోని కేసీ కెనాల్కు వెళ్లాల్సిన 10 టీఎంసీలను అనంతపురం తరలించి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆ 10 టీఎంసీలు కేసీ కెనాల్కు వెళ్లేలా చర్యలు తీసుకుని ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా కరువు ప్రాంతాలు సుభిక్షంగా ఉండేలా కృషి చేశారు. గత 2 ఏళ్లుగా ఆ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదు. దీంతో హెచ్ఎల్సీ రైతుల కష్టాలు దీనస్థితికి చేరాయి. ఇప్పుడు వరదలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా ఉన్న సీమకు నీరు తరలించేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి మనసు రావటం లేదు. వృధాగా సముద్రంలోకి నీరు విడుదల చేస్తున్నారే కానీ కరువు రైతులకు వీలైనన్ని కృష్ణా జలాలు తరలిద్దామన్న చిత్తశుద్ధి కనిపించడం లేదు. అందుకే తుంగభద్ర ఆయకట్టు కాపాడాలంటూ అనంతలో ఉద్యమాలు ఉధృతమవుతున్నాయి. 5 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఆత్మకూరు, ఉరవకొండ పట్టణాల్లో 2 సార్లు రాళ్లు మన మొహాన వేసిపోతే, అనంతపురం జిల్లా ప్రజల మొహాన వేసిపోతే 2 రాళ్లు ఆత్మకూరులోను ఉరవకొండలోను 100 మీటర్ల కాలువ కూడా తవ్వకుండా కాంగ్రెస్ పార్టీ దాన్ని 50 టీఎంసీల సాగునీటి ప్రాజెక్టుగా మారుస్తూ అనంతపురం జిల్లాలో 3 లక్షల ఎకరాల వరకు నీళ్ళు వచ్చే విధంగా ప్లాన్ చేసింది. ఈ రోజున కోరుతా ఉన్నాం, మీరు చేస్తున్న పనేంది? మీరు చేయాల్సిన పని అనంతపురం జిల్లాలో ఉన్న హంద్రీ నీవా మిగతా పనులు పూర్తి చేయించి అనంతపురం జిల్లాలో చెప్పిన విధంగా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం అన్నది ప్రభుత్వంగా మీ బాధ్యత. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో హంద్రీ నీవా ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. మహానేత హయాంలోనే దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. వైఎస్ఆర్ కృషి ఫలితంగానే కృష్ణా జలాలు అనంతపురం జిల్లా జీడిపల్లి దాకా వస్తున్నాయి.
ప్రతి ఏటా 15 టీఎంసీల నీరు హంద్రీనివా ఎత్తిపోతల పథకం నుంచి జీడిపల్లి దాకా వస్తున్నాయి. ఈ స్థాయిలో నీరు వస్తున్నా అనంత రైతులకు మాత్రం ఉపయోగపడడం లేదు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటరీ పిల్ల కాలువ పనులను ప్రభుత్వం నిలిపివేసింది. కేవలం ప్రధాన కాలువల పనులను మాత్రమే చేస్తోంది. దీనివల్ల హంద్రీనివా మొదటి దశ పనులు పూర్తయినా ఆయకట్టుకు నీరందడం లేదు. కేవలం 50 కోట్ల రూపాయల లోపు ఖర్చు పెడితే హంద్రీనివా నీటిని సుమారు 2 లక్షల ఎకరాలకు అందించవచ్చు. ఈ పనులను పక్కన పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం వస్తున్న నీటిని కేవలం చెరువులకు మాత్రమే విడుదల చేస్తూ వస్తోంది. వస్తున్న నీటిని సైతం క్రమ పద్ధతిలో ఉపయోగించకపోవడంతో అనంతపురం టీడీపీ నేతలు ఎవరికి బలముంటే వారు తరలించుకొని వెళ్తున్నారు. అనంత కరువును శాశ్వతంగా నివారించాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదని, అందుకే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు తూట్లు పడుస్తున్నారని అనంత వాసులు మండిపడుతున్నారు. హంద్రీనివా నీటిని సద్వినియోగం చేసుకుంటే కొన్ని ప్రాంతాలను కరువు నుంచి శాశ్వతంగా బయటపడేయవచ్చునని, ఆ దిశగా చంద్రబాబు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని వారు విమర్శించారు. కరువులు ఇవన్నీ పరిష్కారం చంద్రబాబు నాయుడు పీరియడ్లో అవుతాయనేది అబద్ధమండి, మోసం ఇక్కడ అక్కడ అని. అది ఏమంటే కొంతమందిని సాటిస్ఫై చేయడానికి హంద్రీనివా జీడిపల్లి వరకు వాటర్ వచ్చింది కదా, సో ఇంకా కొన్ని ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి భ్రమలు కల్పించడానికి, ఆశలు రేపడానికి, ప్రజల్ని మోసగించడానికి ఇట్లా చేస్తుంది. ఉదాహరణకు ఆ రెయిన్ గన్లో 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినారు అని చెప్పి చంద్రబాబు, అతన్ని కన్నా ఘనుడు అచ్చంట మల్లన్న అని మా జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు అంతకన్నా అబద్ధాలు వాళ్ళు ప్రచారం. ఒకసారి గ్రామాల్లోకి వచ్చి పోయి చూస్తే మనకు తెలుస్తుంది, కడుపు మండుతుంది. శ్రీశైలం డ్యామ్ నీళ్లు నిండితే ఈరోజు మల్యాల నుంచి జీడిపల్లి వరకు కాలువ కెపాసిటీ లేకపోవడం వల్ల 2000 క్యూసెక్కుల కంటే ఎక్కువ తీసుకురావడానికి వీలు లేదు. మీకు ముందు చూపు ఉండింటే జీడిపల్లి వరకు ఉండేటువంటి కాలువను మీరు రిపేర్ చేసుకొని ఉండింటే ఈరోజు ఏప్రిల్ మే నెల వరకు నీళ్లు కొట్టుకొని ఉండవచ్చు. 6 పంపులతో కూడా కొట్టి ఉండింటే దాదాపు 30 టీఎంసీ నీళ్లు ఈ జిల్లాకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండేది. అవన్నీ కూడా మీరు చేసినారు. సరే, ఇప్పటికి కూడా ఒక అవకాశం ఉంది. ఏప్రిల్ వరకు మీరు పంపింగ్ చేయగలిగితే కనీసం 15-20 టీఎంసీలు కూడా ఈ జిల్లాకు రావడానికి అవకాశం ఉంది. అందులో ఒక 10 టీఎంసీలు తాగడానికి వెళ్ళినా కూడా మిగిలినటువంటివి ఫస్ట్ ప్రయారిటీగా గుంతకల్లులో ఉండేటువంటి ఆయకట్టుకి ఇవ్వాల. ఉరవకొండ ప్రాంతంలో ఉండేటువంటి హంద్రీనివా మొదటి దశ కింద ఏదైతే 1,15,000 ఎకరాలు ఉందో దానికి ఆయకట్టుకి ఇచ్చి మొదటి ముందుకు పోవాల నీళ్లు. అనంత జిల్లాలో అప్పుల భారం మోయలేక పెద్ద సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు రైతులు. గడిచిన 2 ఏళ్ల వ్యవధిలో ఒక్క అనంతపురం జిల్లాలోనే 167 మంది రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సుమారు 5 లక్షల మంది రైతులు, వ్యవసాయ కూలీలు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు వలస వెళ్లారు. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని అనంత రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. చిన్నకారు రైతులకు కూడా బంగారు రుణాలు కూడా ఈ కరువు జిల్లాలో మాపేండే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈ అనంతపురం జిల్లాలో రైతాంగాన్ని ఆదుకోవాలని చిత్తశుద్ధి జిల్లా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ప్రభుత్వానికి ఉంటే వెంటనే ఒకేసారి మాఫీ చేసి పెట్టినటువంటి ఈ సంవత్సరం పెట్టిన 3,200 కోట్ల వేసిన పెట్టుబడులు వెంటనే అందించాలని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అనంత అన్నదాతపై టీడీపీ సర్కారు సవతి ప్రేమ చాటుతోందని అన్నదాతలకు అండగా ఉంటున్న ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాత అగచాట్లను చూసిన వైఎస్ఆర్సీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చలించిపోయారు. మేమున్నామంటూ అన్నదాతకు భరోసా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ నేతలకు సూచించారు. రైతు పోరుకు సిద్ధమయ్యారు. ఈ నెల 4వ తేదీన అనంత కలెక్టరేట్ ముందు ధర్నాకు వైఎస్ జగన్ హాజరు కానున్నారు. అప్పుల బాధలు ఆదుకోని సర్కార్. విసుగు చెందిన అన్నదాతకు అండగా నిలవడానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. అన్నదాత కన్నీళ్లు పెట్టరాదని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్న వారి కోసం పోరాడటానికి నడుం బిగించారు. అనంత కలెక్టరేట్ సాక్షిగా సర్కారుపై సమర శంఖం మ్రోగించనున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహించిన ఆయన అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాల్లో మనోస్థైర్యాన్ని కల్పించారు. తాజాగా అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ మహాధర్నా రైతులతో కలిసి చేపడతారు. అనంతపురం జిల్లా కరువును శాశ్వతంగా పారదోలాలంటే పాలకుల్లో చిత్తశుద్ధి ఎంతో అవసరం.
ప్రతి ఏటా ఒకే ఒక పంటకు సాగునీటి జలాలను అందిస్తే చాలు ఇక్కడి రైతుల సమస్యలన్నీ ఇట్టే పరిష్కారం అవుతాయి. ఇది జరగాలంటే అనంతపురానికి ఖచ్చితంగా 100 టీఎంసీల సాగునీటి జలాలను తరలించాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో రమాకాంత్ కలిసి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం. ఇది రైతు పోరు స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్ టు సాక్షి న్యూస్.